రాహుల్, జాగ్రత్త, అసలే తెల్ల చొక్కా వేసుకున్నావు. ఏ టీనా, అక్కడ కూర్చోవద్దు, అసలే తెల్ల బట్టలు. వైట్ డ్రెస్ వేసుకున్న రోజు మనం చేసే హడావిడి అంతా ఇంత కాదండోయ్. మరకలు పడతాయన్న భయం మామూలుగా ఉండదు. హోలీ రోజు మాత్రం ఎగ్జంప్షన్. తెలుపు భయం వదిలేద్దాం, హోలీ నాడు జీవితం రంగులమయం చేసేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు RJ Adda 2.0. దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ రజియామన్. లెట్స్ గెట్ రెడీ ఫర్ టుడేస్ మోటివేషనల్ స్టోరీ. తెలుపు వెనక భయం, హోలీతో జీవితం రంగులమయం. హోలీ నాడు మనం వాడే వైట్ డ్రెస్, డ్రై కలర్స్, వాటర్ బెలూన్స్, స్టబ్బన్ కలర్స్, స్వీట్స్, ఒక్కోదానికి ఒక్కో అర్థం ఉంది. అదేంటో తెలుసుకుందామా? తెల్లటి కుర్తా మనలోని భయాన్ని చూపుతుంది. ఏదైనా కొత్తది ప్రారంభించాలంటే ఓ భయం. హోలీ ఆడేటప్పుడు అందరూ స్వచ్ఛమైన తెలుపు రంగు దుస్తులతో మొదలు పెడతారు. జీవితంలో ఇది మీ సామర్థ్యానికి ప్రతీక. చాలామంది కొత్త పనిని మొదలు పెట్టడానికి భయపడతారు, ఎందుకంటే తమ ప్రస్తుత సౌకర్యాలు ఎక్కడ కోల్పోతామోనని. అలా కాదు ఫ్రెండ్స్, తెల్లటి కుర్తా రంగులతో నిండినప్పుడే దానికి అర్థం ఉంటుంది. మీ భయాన్ని వదిలేసి అనుభవాలు అనే రంగులను అద్దుకోవడానికి సిద్ధంగా ఉండండి. నెక్స్ట్ మనం వాడే నీటి బెలూన్స్. హోలీలో మనం విసురుకునే నీటి బెలూన్స్ ఒక చిన్నపాటి శక్తి బాంబు లాంటిది. ఇది మన లక్ష్యాలపై ఏకాగ్రతను సూచిస్తుంది. మనం ప్రపంచాన్ని మొత్తం ఒకేసారి మార్చలేము. ఉన్న బరువంతా ఒకేసారి మోసేయకండి. చిన్న లక్ష్యం వైపు దృష్టి పెట్టండి, గమ్యం వైపు దూసుకెళ్ళండి. నెక్స్ట్ మనం వాడే పొడి గులాల్. దీని ప్రభావం అంతా ఇంత కాదండోయ్. నీరులా కాకుండా పొడి రంగు విసిరినప్పుడు గాల్లో కలిసిపోతుంది. మనం అనుకోని వ్యక్తులకు కూడా అది అంటుకుంటుంది. అది మనలోని యాటిట్యూడ్ని సూచిస్తుంది. మన ఆలోచనలు పొడి గులాల్ లాంటివి. మన ప్రవర్తన ప్రభావం మన చుట్టూ ఉన్న వారిపై పడుతుంది. అందుకే మనం విసిరే రంగు, అదే మన వైఖరి, ఇతరులకు మేలు చేసేలా ఉండాలి. ఇకపోతే స్టబ్బన్ కలర్స్. హోలీ ఆడాక కొన్ని రంగులు ఎన్నిసార్లు కడిగినా వదలవు. ఇవి మీ కష్టాలకు, మీరు నేర్చుకున్న పాఠాలకు గుర్తు. కొన్ని అనుభవాలు జీవితంపై చెరుగని ముద్ర వేస్తాయి. ఆ మరకలను, అదే ఆ ఓటములను చూసి సిగ్గుపడకండి, కృంగిపోకండి. మీరు ఇంకా పోరాడుతున్నారని గర్వపడండి. ముందు ముందు మంచి జీవితం ఉందని ధైర్యంగా ఉండండి. అదే మనకు స్టబ్బన్ కలర్స్ ఇచ్చే మెసేజ్. ఇకపోతే హోలీ రోజు మనం పంచుకునే స్వీట్స్. హోలీ అంటే కేవలం రంగులు చల్లుకోవడం మాత్రమే కాదు, స్వీట్స్ కూడా పంచుకుంటారు. మరకలు, గొడవలు అన్నీ మర్చిపోయి అందరితో కలిసి మళ్ళీ మొదలు పెట్టండి. మిఠాయిలు పంచండి, సంతోషంగా ఉండండి. మీరు ఎంత రంగులమయంగా మారారో, ఎంత బాగా హోలీ ఆడారో చెప్పడానికి మీ కుర్తా మీదున్న మరకలే సాక్ష్యం. మీరు ఎంత బాగా పోరాడారో చెప్పేవి మీ అపజయాలు. భయాన్ని వదిలేయండి, రంగుల్లోకి దూకేయండి. హోలీ మరకలు లేని చొక్కాకు, జీవితంలో అపజయాలు లేని గెలుపుకు అర్థమే లేదు. బురానా మానో, హోలీ హే భాయ్. విసిరేయండి రంగులు మరి. హ్యాపీ హోలీ. For more motivational stories, please like, share and subscribe RJ Adda 2.0.